కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనము. నో దట్ ద లార్డ్ హీ ఈజ్ గాడ్. నో దట్ ద లార్డ్ హీ ఈజ్ గాడ్. ఇట్ ఈజ్ హీ హూ మేడ్ us and we are his people and the sheep of his pasture. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. నేనే అంటే వేరు, నేను అంటే వేరు మీనింగు. ఇక్కడ యెహోవాయే దేవుడని తెలుసుకోండి అంటే దీని మీనింగ్ మనందరికి అర్థమైంది కదా. ఆయనే, రెండో లైన్లో కూడా ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. గొర్రెల కాపురి గొర్రెలను అలా తీసుకొని వెళ్ళి చక్కగా మరి ఆహారం పెట్టి మేత వేసిన తర్వాత హాయిగా తీసుకొని వచ్చి సమస్తము వాటికి సంబంధించి చూసుకుంటాడు. అదేవిధంగా దేవుడు కూడా ఆయన బిడ్డలైన మనందరినీ కూడా కావాల్సిన ప్రతి ఇచ్చి పోషించేవాడై ఉన్నాడు. అందుకని ఇక్కడ ఆయన బిడ్డల్ని గొర్రెలతో పోల్చబడింది ఆయన బిడ్డలైన వారు.